నమస్తే, నేను డాక్టర్ లీలా సత్యవాణి, యోగా ట్రైనర్. ఈరోజు మనము లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోగల ఆ ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం అంటే లైక్ ఊపిరితిత్తులు. సో చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడ చెస్ట్లో హెవీగా ఉంది, లేకపోతే బ్రీతింగ్ సరిగ్గా అవ్వట్లేదు, నాకు ప్రాబ్లమ్గా ఉంటుంది, ఆల్వేస్ హెవీగా ఉంటుంది, ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాణాయామాలు చేస్తే అవి ఎలా సెట్ అవుతాయి అనే దాని గురించి మనం చెప్తాను ఇప్పుడు. జనరల్గా ఒక అడల్ట్ అంటే లైక్ హెల్దీ ఉమెన్ ఆర్ హెల్దీ మెన్లో లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే అరౌండ్ 6 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ విల్ హోల్డ్. ఒక 6 లీటర్స్ ఆఫ్ ఎయిర్ అనేది హోల్డ్ చేస్తుంది, కెపాసిటీ అంత ఉంటుంది. బట్ వీక్గా ఉన్నప్పుడు, అన్హెల్దీగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్రీతింగ్ సరిపోక, ఎయిర్ సరిపోక ఎక్కువగా ప్రెజర్ పెడుతూ ఉంటారు అనమాట, అనడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకునే కొన్ని బ్రీతింగ్ ఆసనాల టైప్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో జనరల్గా హెల్దీగా ఉన్న వాళ్ళు ఏంటంటే 12 to 15 బ్రెత్స్ పర్ మినిట్ అని అంటారు అనమాట. అది జనరల్గా ఉన్న వాళ్ళకి. ఒకవేళ హెల్దీగా లేనప్పుడు ఏంటంటే ఎక్కువగా తీసుకోవడం, అంటే 15 కన్నా ఎక్కువగా మనం బ్రెత్స్ ఎక్కువగా తీసుకుంటారు, అది అన్హెల్దీగా ఉన్నట్టు అనమాట. లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్ఎల్స్ బ్రెత్లెస్నెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఊపిరితిత్తులు ఊపిరిగా కష్టంగా తీసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాణాయామాలు చేయాలో అది చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, జస్ట్ సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్. హ్యాండ్స్ ఇలా థైస్ దగ్గర పెట్టేసుకొని జస్ట్ రిలాక్స్గా ఉండి ఐస్ క్లోజ్ చేసుకోండి. ఓకే, క్లోజ్ చేసుకొని టేక్ ఏ లాంగ్ బ్రీత్. లాంగ్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసి ఉంచాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ హోల్డ్. రిలీజ్. సో ఇలా ఎంతవరకు మీకు హోల్డ్ చేయడం వరకు, అంటే బ్రీత్ ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకొని ఎంతవరకు హోల్డ్ చేయరో అంతవరకు హోల్డ్ చేయగలిగితే చేయండి. ఓకే, తర్వాత రిలీజ్ చేసేయండి మీకు ఇబ్బందిగా అనిపిస్తే. ఓకే, అదొక ప్రాణాయామం. సెకండ్ ప్రాణాయామ ఇంటర్కోస్టల్ బ్రీతింగ్. అంటే ఇక్కడ ఇంటర్కోస్టల్ అంటే ఈ పార్ట్ అండి, ఇక్కడ ఈ రిబ్స్ దగ్గర. ఓకే, ఇలా ఈ థంబ్ ఫింగర్తో ఇలా హోల్డ్ చేసుకొని, ఓకే, జస్ట్ ఇన్హేల్ and release. Okay, close your eyes and inhale, release. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ రిబ్స్ దగ్గర కొంచెం డయాఫ్రమ్ ఏరియా అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఇది మూవ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అండ్ రిలీజ్. సో ఈ పార్ట్ అంతా ఏమవుతుందంటే బ్రీత్ తీసుకున్నప్పుడు ఇన్హేల్ అవుతుంది అండ్ మూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం, అండ్ రిలీజ్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఇలా and release, release, release. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లాంగ్ బ్రీత్ తీసుకొని అండ్ హోల్డ్ చేస్తాం కదా, హోల్డ్ చేసుకున్నప్పుడు అండ్ అండ్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నప్పుడు అది కాంట్రాస్ట్ అండ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనకి లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ప్రాణాయామం వచ్చేసి భస్త్రిక. కూర్చోవాలనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కూడా కూర్చోవచ్చు, వజ్రాసనం అంటారు దీన్ని. ఈ పొజిషన్లో చేస్తే ఇంకా చాలా మంచిది. లేకపోతే ఇలా కూర్చోలేను అనుకుంటే నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాణాయామం ఎలా అంటే భస్త్రిక అంటాం అనమాట. సో ఇది ఏంటంటే ఎక్కువ మోర్ ఎక్సలేషన్ ఉంటుంది. ఈ భస్త్రిక అనేది ఎవరైతే బీపీ, హై బీపీ, లో బీపీ ఉన్నదో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బికాజ్ ఇలా చేస్తున్నప్పుడు ఫోర్స్ఫుల్గా మనకు బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ అవుతున్నప్పుడు బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఈ ఆసనం ఏదైతే ఉందో, ఆర్ ఇది బ్రీతింగ్ ఆసనం ఏదైతే ఉందో అది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఆర్ బీపీ, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా బెస్ట్. ఓకే, ఇప్పుడు భస్త్రిక ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలా సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ ఆరెల్స్ ఇలా వజ్రాసనంలో కూర్చొని జస్ట్ హ్యాండ్స్ బిసైడ్ ద షోల్డర్స్ అండ్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ జరుగుతుంది, ఫోర్స్ఫుల్ ఇన్హేలేషన్ జరుగుతుంది. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్, ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది అండ్ కింద రిలీజ్ చేసేటప్పుడు మన ఎక్సలేషన్ కూడా జరుగుతుంది అనమాట. ఓకే, ఇన్హేల్, అండ్ ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు కూడా చాలామంది ఇలా బిగబెట్టేస్తారు. అలా బిగబెట్టకుండా ఫ్రీగా
జస్ట్ ఇన్హేల్ స్లోలీ అండ్ ఎక్సేల్. ఈ రిబ్ కేజ్ వరకు వస్తే సరిపోతుంది హ్యాండ్స్. చాలామంది ఇలా ఇలా వెనక్కి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ హ్యాండ్ పెయిన్ వస్తుంది తప్ప ఈ ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది. సో అందుకనే ఇన్హేల్ జస్ట్ ఎక్సేల్ రిబ్ కేజ్ వరకు. ఓకే, ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్. ఫేషియల్ మజిల్స్ కూడా ఇలా కాంట్రాస్ట్ చేయకుండా ఇలా రిలాక్స్డ్గా వదలాలన్నమాట. చాలామంది ఇలా పెడతారు. సో అలా చేయకుండా జస్ట్ ఇన్హేల్, ఎక్సేల్. చూసారు కదా ఫ్రెండ్స్, లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకునే ప్రాణాయామాల గురించి మనం తెలుసుకున్నాము. ఓకే, ఇలాంటి ప్రాణాయామాలు మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీతింగ్ ఇబ్బంది ఉన్నా, ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కూర్చొని జస్ట్ ఒక 5 minutes కానీ 10 minutes కానీ కూర్చొని నేను చెప్పిన ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మీకు ఈ లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంతమంది ఏంటంటే స్మోకింగ్ చేస్తూ ఉంటారు, అబ్బాయిలు కానీ, ఇప్పుడు నవేడేస్ అమ్మాయిలు కూడా చేస్తున్నారు. సో ఈ స్మోకింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తే లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోగల ప్రాణాయామాల గురించి తెలుసుకున్నాం. మరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.